నెల్లూరు నగరంలోని బర్మాషాల్ గుంటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో నాగలక్ష్మి మంటల్లో సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సంఘటనా స్థలానికి చేరుకొని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఆర్డీఓతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకోవాలని, గతంలోలా నామమాత్రపు నష్టపరిహారాలు కాకుండా పెంచి ఇవ్వాలని కలెక్టర్ హరినారాయణ్ కు అజీజ్ సూచించారు. ప్రమాద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారని ఆర్జీఓకు అజీజ్ సూచించారు. మంత్రి నారాయణ సొంత నిధుల నుండి ఒక్కో కుటుంబానికి తక్షణ సహాయం కింద 15,000 రూపాయలు, మృతి చెందిన నాగలక్ష్మి కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అగ్ని ప్రమాదంలో పేదవారు సర్వస్వం కోల్పోవడం, నాగలక్ష్మి సజీవ దహనం కావడం దురదృష్టకరం, బాధాకరమని అజీజ్ అన్నారు. అధికారులు ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, మామిడాల మధు, ఇక్బాల్, కువ్వారపు బాలాజీ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పనుకున్నాను వెనక నుంచి మనకు వచ్చింది, పైకి వచ్చిన దాకా నాకు తెలియదు సార్. నాకు పైకి మంట వచ్చిన దాకా నాకు తిరిగిపోయింది. ఈ పక్క నుంచి మంట వచ్చేసింది. కరెంటు పక్క చాలా నాకు ఈ పక్క నుంచి మంట వచ్చేటప్పుడు పక్కన అబ్బాయి ఉన్నాడు. అయ్యా అయ్యా మంట 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 అని చెప్పి గట్టిగా వచ్చేటప్పుడు ఇదేనా కాలింది, ఇంకేమైనా కాలింది? ఒళ్ళు లేదు స్టార్టింగ్ మీ ఇంట్లో మంట వచ్చింది. మీ ఇంట్లో మంట వచ్చిందా? ఇంట్లో ఉన్నదే కరెక్ట్. వచ్చేటప్పుడు ఒకేసారి వచ్చేసిందని చెప్పింది. పక్కన నుంచి రావచ్చు. సరే ఆమె పిలిచి పంపిస్తాం. ఓకే, ఇది నారాయణ సారు మీకు ఇమ్మీడియట్ గా ఇప్పుడు మంత్రి నారాయణ గారు సొంత నిధులు మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు. మీకు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో, ఈ ఇల్లులకి ఇంకా ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు. ఇది తక్షణంగా నారాయణ గారు పంపించారు. అమ్మాయి కోసం పంపించారు. రెండో ఇల్లు ఎవరమ్మా? రెండు ఇల్లు కాలిపోయిన వాళ్ళు అలా అంటే ఎప్పుడో కాదు. ఏం చేయాలని